ఇండస్ట్రీలో ఈ యూనిటీ ఉండాలి అన్నదానికి ఇది పునాది అయింది. ఇక్కడ నుంచి ఈ యూనిటీ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడు కలకలాడుతూ ఉంటుంది. ఇప్పుడే చెప్పారు, బాహుబలి, శ్రీమంతుడు, చిన్న సినిమా చూపిస్తున్నావా, 3 హిట్ అయ్యాయి అని. ఎస్, మూడు హిట్ అయ్యాయి కాబట్టి ఇలా ఈ 3 కాదు, ఇక ముందు వచ్చేవి కూడా ఎన్నైనా సరే ఇలా హిట్ అవుతూ ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది, ఇండస్ట్రీ హ్యాపీగా ఉంటుంది. ఇంకా మాలాంటి వాళ్ళు చాలామంది బతుకుతారు. ఇంకా శ్రీధర్ గారు, గోపి గారు లాంటి వాళ్ళు, రాజుబాయ్ లాంటి వాళ్ళు ఇంకా చాలా సినిమాలు తీస్తూ ఉంటారు. అన్నీ నేర్పించారు. సినిమాల్లో కావాల్సిన విద్య అంతా నాకు నేర్పించి పంపించారు ఇండస్ట్రీకి. సో ఈరోజు వాట్ ఎవర్ ఐఎమ్ బికాజ్ ఆఫ్ హిమ్. ప్రపంచంలో అత్యంత సినిమా ప్రేమికుడు ర్యాంకింగ్స్ ఇస్తే సార్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. సినిమా ప్రేమికుడు అని చెప్పి సాఫ్ట్గా చెప్పాను, సినిమా పిచ్చోడు బేసికల్లీ. సో ఆయన నెంబర్ 1 సినిమా పిచ్చోడు ప్రపంచంలో నా దృష్టిలో. అంటే ఎక్కడ ఎంత పాజిటివ్ అంటే ఎక్కడ తనకు నచ్చని సినిమా గురించి బయట కామెంట్ చేయరు, బట్ నచ్చిన సినిమాని ఎంత దూరం అయినా తీసుకెళ్తారన్న. ముందుగా కృష్ణారెడ్డి గారికి బిగ్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్పెక్టెడ్ డైరెక్టర్స్. తెలుగు ఇండస్ట్రీ, తెలుగులో చిన్న సినిమాలు అనే దానికి ఎంత పవర్ ఉంటుందని నిరూపించి సత్తా చూపించిన డైరెక్టర్ మన కృష్ణారెడ్డి గారు. అండ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రేమకైతేనేమి, ఫ్యామిలీ వాల్యూస్కి అయితేనేమి పెద్దపీట వేస్తున్న కృష్ణారెడ్డి గారిని ఈరోజు ఆహ్వానించడం, ఆయన అంగీకరించి రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, రియల్లీ అప్రిషియేట్. అండ్ మా సినిమా కృష్ణం కలిగింది ప్రజలు ఆదరించి 50 రోజులు పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఆ ఆనందాన్ని ఎలా పంచుకోవాలి, ఏ రోజు జరుపుకోవాలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇది 50th డే ఆగస్ట్ శ్రీమంతుడు రిలీజ్ అయిన రోజు 7వ తారీఖు 50వ రోజు అయిపోయిందండి. కానీ ఫంక్షన్ ఎప్పుడు చేయాలంటే దానితో పాటు నిజంగా ఆ రోజు అయిపోయింది ఆల్మోస్ట్ ఆ సినిమా. కానీ నిజంగా కిక్ వచ్చి ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇంకొక వీ షుడ్ సీ అనదర్ సక్సెస్. లక్కీగా ఈ సినిమా చూపిస్తామా, సినిమా మనం చూస్తూ జరిగింది. రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండి. టీనేజ్ మూవీస్, లవ్ స్టోరీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని నేను నమ్ముతున్నాను. అండ్ సో ఐ వాంట్ కంగ్రాచులేట్ బెక్కం వేణుగోపాల్ అండ్ ద టీమ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ బిహైండ్ సినిమా చూపిస్తామా. అలాగే త్రినాథ్, ఫెంటాస్టిక్. నేను ఈజ్ గోన్ బి వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్లో డైరెక్టర్ కనపడ్డాడు, ఒక క్వాలిటీ, ఒక క్వాంటిటీ, అన్ని విషయాల్లో. అండ్ ఆయనకి సపోర్ట్ చేసిన టీం శేఖర్ చంద్ర అయితేనేమి, రైటర్స్ అయితేనేమి, అండ్ పబ్లిసిటీ సైడ్, మ్యూజిక్ సైడ్ శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ ఇట్స్ ఫెంటాస్టిక్ టీమ్ ఎఫర్ట్ నేను నమ్ముతున్నా. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని సత్కరించడం, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి గొప్పగా మాట్లాడడం. బట్ ఇక్కడ అది కాదు. లగడపాటి శ్రీధర్ గారు ప్లాన్ చేసింది ఏంటంటే ఒక హిట్ సినిమా ఇంకొక హిట్ సినిమాని అభినందించడం. ఎంత కొత్తగా ఉంది ఇది, సంథింగ్ గ్రేట్. ఎంత మంచి హిట్ సినిమా చేశారు ఆయన. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. అందులో ప్రతి అంశము కూడా బాగుంది. అంటే కంప్లీట్ టచ్ ఆఫ్ సెంటిమెంట్. మ్యూజిక్ కొత్త అబ్బాయి, తొణుకబ్బాయి చేశాడు. ఒరిజినల్ చేస్తే మళ్ళీ ఆయన్నే తీసుకొచ్చి చేయించుకున్నారు. ఎంత చక్కగా ఉందంటే ఆ మ్యూజిక్ బాగా అతికేలాగా ఉంది. కాబట్టే ఆ సినిమా అంత బ్యూటిఫుల్గానూ ఆడింది. పైగా కన్నడ నుంచి కనుక తెలుగు సినిమా చేస్తే మనకు తెలుసున్నంత వరకు 99.999% ఆడవు. ఎందుకో మరి తెలీదు. కానీ వాటిని బ్రేక్ చేస్తూ చాలా తక్కువ సినిమాలు, అది బహుశా లగడపాటి శ్రీధర్ గారి కృషి ఆ బ్యాడ్ ఫీలింగ్ని పోగొట్టి బదులు కొట్టేస్తుంది అనమాట. అలాంటి సక్సెస్ ఇవ్వగలిగారు. సో అలాంటి సక్సెస్ ఇచ్చి ఇప్పుడు ఇంకొక సక్సెస్ఫుల్ సినిమాని ఇక్కడికి ఇన్వైట్ చేసి సినిమా చూపిస్తామావా, ఈవేళ ఈ మ్యూజిక్ బాగుంది అందుకని ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడం, ఈ డైలాగ్ బాగుంది ఈ డైలాగ్ వాడు ఆ డైలాగ్ చాలా బాగుందని ఎంకరేజ్ చేయడం, ఈ డైరెక్టర్ ఈ డైరెక్షన్ చాలా బాగా చేశాడు అందుకని ఈ డైరెక్టర్ ఆ డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడం. అలాగే ఈ ప్రొడ్యూసరు అంటే లగడపాటి శ్రీధర్ గారు ఈ సినిమాని గొప్పగా చేశారు. అలాగే బెక్కం వేణుగోపాల్ గారు వాళ్ళ పార్ట్నర్ గారు అద్భుతంగా చేశారు. ఎంత బాగుంది అసలు. ఈ సాంప్రదాయం చూడండి ఎంత స్నేహపూర్వకంగా ఉంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అందుకనే నాకు రావాలనిపించింది. ఏదైతే కన్నడ సినిమా ఉంటే చూశాను నేను. అది చూసిన తర్వాత రీమేక్ అయితే బాగుంటుందని చాలా సందర్భాలు మేమంతా మా టీం అంతా అనుకున్నాం. తర్వాత శ్రీధర్ గారు తీసుకున్నారు. కంపల్సరీ దీనికి న్యాయం జరుగుతుంది. ఆయన సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచే దాని పట్ల చాలా ప్యాషనేట్గా వర్క్ చేస్తారు. ఏదో ఉన్నాయిగా చేసేద్దామని కాక ప్రతి విషయంలో ఆయన మొదలుపెట్టిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యి పబ్లిసిటీ విషయంలో ఫైనల్ వరకు అన్ని అంశాల్లో చాలా కేర్ తీసుకుంటారు.
చాలా చాలా సందర్భాలు నేను ఆయన ఫాలో అవుతుంటాను. అంటే ప్రతి విషయంలో ఒక అడ్వర్టైజ్మెంట్, ద క్యాప్షన్స్, వేరేది ఏది వెళ్ళినా సరే జనాలకు చేరాలని చాలా గట్టిగా పోరాడతాడు సినిమా కోసం. ఇలా కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఈ 50 days ఫంక్షన్లో మా టీం అందరినీ పిలవటం ఇందాక సార్ చెప్పినట్టు నేనైతే చాలా సంతోషంగా ఉందండి. ఒకటి సినిమా హిట్ అయిన సంతోషంతో పాటు ఒక నిర్మాత టీంని సత్కరించడం, అభినందించడం చాలా సంతోషం. సారీ, పడుకోలేదా? లేదు. ఓకే. ఏంటలా చూస్తున్నావు? నిన్నోటి అడగనా? ఏంటి? నువ్వెంత అందంగా ఉంటావు నీకెప్పుడన్నా చెప్పానా?